ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ ట్రిగ్నామెట్రీ. 10th అందరూ డిఫికల్టీగా ఫీల్ అయ్యే చాప్టర్ ఏమంటే ట్రిగ్నామెట్రీ. ఎందుకు? రిమైనింగ్ చాప్టర్స్ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలినామియల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా చాప్టర్స్ కానివ్వండి, మీరు ఆల్రెడీ 9thలోనూ 8thలోనూ చూసుంటారు. ఓకేనా? సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఆల్రెడీ 9thలో వచ్చింది. పాలినామియల్స్ ఆల్రెడీ 9thలో వచ్చింది. కోఆర్డినేట్ జామెట్రీ బేసిక్స్ ఆల్రెడీ 9thలో వచ్చింది. కానీ ట్రిగ్నామెట్రీ మీకు ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి చాలా డిఫికల్టీగా ఉంటుందన్నమాట. వాట్ ఈస్ మీన్డ్ బై ట్రిగ్నామెట్రీ? సో ట్రిగ్నామెట్రీలో మీరు కనుక చూసుకుంటే ట్రైగోనోమెట్రీ అనమాట. ఓకేనా? ట్రై అంటే ఏమి? 3, గోనో అంటే ఏమి? యాంగిల్స్, మెట్రీ అంటే ఏమి? మెజర్మెంట్. సో 3 యాంగిల్స్ యొక్క మెజర్మెంట్ని మనం ఏమంటాము? ట్రిగ్నామెట్రీ అని అంటాం. ఓకేనా? సో 3 యాంగిల్స్ మనకు దేంట్లో ఉంటుంది? మా ట్రయాంగిల్లో ఉంటుంది. అనమాట. సో ఇప్పుడు యాక్చువల్ డెఫినేషన్ చూద్దాం. ట్రిగ్నామెట్రీ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ measurement of angles and problems related with angles. Okay na? So it is a branch of mathematics that deals with measurement of angles anamata. Okay na? So మీరు మన 10th క్లాస్కి వచ్చేసరికి చాలా ఎక్కువ దేని గురించి యూస్ చేస్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యూస్ చేస్తాం అనమాట. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 3 సైడ్స్ ఉంటుందన్నమాట. సో ఆ సైడ్స్ని మీరు ఫస్ట్ ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? సో లాంగెస్ట్ సైడ్ ఉంది కదా, లాంగెస్ట్ సైడ్ దీన్ని ఏమంటారు? హైపోటెన్యూస్ అంటారు, లేదా హైపో అని షార్ట్గా అంటారు అనమాట. సో ఈ హైపోటెన్యూస్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మనకి రైట్ యాంగిల్ ఉంది కదా 90 degrees. ఓకే, సో ఎక్కడైతే మీకు ఈ 90 degrees ఉందో ఈ 90 degreesకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ అనమాట. సో 90 degreesకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ దీన్ని ఏమంటాం? మనము హైపోటెన్యూస్ అంటాం. ఓకేనా? సో సరిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఎప్పుడైనా సరే ఏదైనా ఒక యాంగిల్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంగిల్ తీటా అనుకుందాం. ఈ యాంగిల్ తీటా అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఏంటి? ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఈ తీటాని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఈ తీటా యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది ఆపోజిట్ సైడ్ అనమాట. దీన్ని పర్పెండిక్యులర్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఆల్రెడీ చూడండి, హైపోటెన్యూస్ అయింది, తీటాకి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ సైడ్ అయింది. లాస్ట్ సైడ్ ఏంటి? సో తీటాకి అడ్జసెంట్గా ఉండేది అడ్జసెంట్ సైడ్ అనమాట. అడ్జసెంట్ సైడ్, ఈ అడ్జసెంట్ సైడ్నే ఏమంటారు? బేస్ అని కూడా అంటారు. ఓకే, సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees ఉంటుంది. 90 degrees ఆపోజిట్ వచ్చి హైపోటెన్యూస్. ఒక యాంగిల్ తీటా అని కన్సిడర్ చేస్తే ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ సైడ్ని ఏమంటారు? పర్పెండిక్యులర్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఏంటి? ఈ యాంగిల్కి అడ్జసెంట్గా ఉన్న సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటాము, దాన్నే బేస్ అని కూడా అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇంకొక ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాను. ఓకే, ఏబిసి. సో ఇప్పుడు నేను యాంగిల్ వచ్చి ఇక్కడ కన్సిడర్ చేస్తాను, తీటా. ఓకే, సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా? సో ఇది 90 degrees. 90 degreesకి ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్. 90 degreesకి ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్. ఓకేనా? సో ఇది యాంగిల్. ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో దీనికి అడ్జసెంట్గా ఉంది కాబట్టి అడ్జసెంట్ సైడ్. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఒక ట్రయాంగిల్లో, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ మీరు ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలిగితే మెజారిటీ ఆఫ్ ద కాన్సెప్ట్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఆపోజిట్ సైడ్ దేన్ని బేస్ చేసుకొని చెప్తాం? ఈ యాంగిల్ని బేస్ చేసుకొని. ఓకేనా? సో ట్రయాంగిల్లో ఈ హైపోటెన్యూస్ అనేది ఆల్వేస్ ఫిక్స్డ్ అనమాట. ఈ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక తీటా కన్సిడర్ చేస్తే, ఓకే, తీటా కనుక కన్సిడర్ చేస్తే దానికి తగినట్టు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇన్ కేస్ ఇది తీటా కన్సిడర్ చేస్తారనుకోండి, దీన్ని మీరు తీటా 2 అంటాను నేను. ఓకేనా. సో ఈ యాంగిల్ని మీరు తీటా 2 అని కన్సిడర్ చేస్తారంటే విత్ రెస్పెక్ట్ టు తీటా 2 ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ వచ్చి AB అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఎందుకు, తీటా 2 అనేది యాంగిల్ దీనికి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో AB ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ BC ఈజ్ ద అడ్జసెంట్ సైడ్. సో ఈ విధంగా విత్ రెస్పెక్ట్ టు తీటా మీరు ఏ యాంగిల్ బేస్ చేసుకొని చూస్తున్నారో దాన్ని బేస్ చేసుకునేసి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ హైపోటెన్యూస్ ఈస్ కాన్స్టెంట్. సో నెక్స్ట్ ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనకు ఎన్ని ఉన్నాయంటే 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేది ఉందన్నమాట. ఆ 6 ఏంటి అంటే సైన్, కాస్, టాన్, కొసికాన్, సీకాన్ అండ్ కాట్. ఇందులో మనము ఫస్ట్ 3 నేర్చుకుంటే చాలు. రిమైనింగ్ వచ్చి దాని యొక్క ఇన్వర్స్ అనమాట, రెసిప్రోకల్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంగిల్ తీటా అనుకుంటే, ఓకేనా. సో ఈ యాంగిల్ని మీరు తీటా అనుకుంటే మనం ఇక్కడ సైన్ తీటా అని మెన్షన్ చేస్తాం. లేదు యాంగిల్ లేదు అన్నప్పుడు ఏ అని కన్సిడర్ చేస్తారనుకోండి, ఇక్కడ సైన్ ఏ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఈ లెటర్ అనేది మారుతుందన్నమాట. తీటా అంటే తీటా రాస్తాము, ఏ అంటే ఏ, బి అంటే బి. ఈ విధంగా ఈ లెటర్ అయితే మారుతుంది, కానీ సైన్ యొక్క ఫార్ములా అనేది చేంజ్ కాదనమాట. సైన్ ఫార్ములా ఏంటి, సైన్ ఫార్ములా వచ్చి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్కి ఇంకొక నేమ్ ఏంటి, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ని హైపోటెన్యూస్ అని అంటారు. ఓకేనా. సో సైన్ తీటాక్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ లేదా పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెన్యూస్. క్లియర్. నెక్స్ట్ ఏంటి, కాస్ తీటా. సైన్ తీటా ఏమో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ తీటా ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్కి ఇంకొక నేమ్ ఏంటి, వచ్చి బేస్ అనమాట. ఓకే, బేస్ బై హైపో అని కూడా అంటారు, B/H అంటారు. ఓకేనా. ఈ విధంగా ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్కలాగా మెన్షన్ చేస్తారనమాట. సో మీకు ఏది ఈజీగా ఉందో దాన్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు స్కూల్లో ఆపోజిట్ సైడ్ అని మెన్షన్ చేస్తుంటే ఆపోజిట్ సైడే ఫాలో అవ్వండి. లేదు పర్పెండిక్యులర్ అని చెప్తే పర్పెండిక్యులర్ అనేది ఫాలో అవ్వండి. క్లియర్. సో ఇప్పుడు సైన్ తీటా అయింది, కాస్ తీటా అయింది. నెక్స్ట్ వన్ ఏంటి, టాన్ తీటా. టాన్ తీటాకి ఫార్ములా ఏమంటే సైన్ తీటా బై కాస్ తీటా, సైన్ బై కాస్ అనమాట. ఓకేనా. ఇప్పుడు సైన్ తీటాకి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. సైన్ తీటా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అదేవిధంగా కాస్ తీటా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఈ విధంగా మీరు సైన్, కాస్, టాన్ ఇది 3 గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ 3 ఉన్నాయి కదా, కొసికాన్, సీకాన్ అండ్ కాట్, ఈ 3 ఇన్వర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొసికాన్ తీటాని ఎలా రాయొచ్చు అంటే 1/sin తీటా. కొసికాన్ తీటాని ఎలా రాయొచ్చు, 1/sin తీటా. సీకాన్ తీటా ఏమవుతుంది, 1/cos తీటా. కాట్ తీటా ఏమవుతుందంటే 1/tan తీటా. సో ఈ విధంగా ఈ 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో దీని మీద మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తాడు. ఓకేనా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ABC అనుకుంటాం. ABC అనేది వర్టిసెస్. ఇప్పుడు ABCలో ఓకేనా
విత్ రెస్పెక్ట్ టు సి దగ్గర యాంగిల్ థీటా ఉంది, సి దగ్గర యాంగిల్ థీటా ఉంది. ఒకవేళ థీటా లేదు అంటే విత్ రెస్పెక్ట్ టు సి అనమాట. దీన్ని ఎలా మెన్షన్ చేస్తారు? సైన్ సి అంటారు. సైన్ సి అంటే మీనింగ్ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు సి అనమాట, విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ సైన్ సి అన్నాడు. సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపాటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి? ఆపోజిట్ సైడ్ వచ్చి ఈ యాంగిల్ సి ఉంది కదా, దీనికి ఆపోజిట్, దీనికి ఆపోజిట్ అంటే ఏంటి? ఏబి డివైడెడ్ బై హైపాటెన్యూస్ ఫిక్స్డ్. ఎట్లా? ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్. సైన్ సి ఏమవుతుంది అప్పుడు? ఏబి బై హైపాటెన్యూస్ అవుతుంది. అదేవిధంగా కాస్ సి ఏమవుతుంది చూడండి, కాస్ సి, కాస్ సి అడ్జసెంట్ సైడ్ బీసీ కదా, బీసీ బై హైపాటెన్యూస్, బీసీ బై హైపాటెన్యూస్. సో ఈ విధంగా మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు? సో ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపాటెన్యూస్. సో ఈ 3 సైడ్స్ ఉంది కాబట్టి ఏదైనా 2 సైడ్స్ ఇస్తాడు, ఏదైనా 2 సైడ్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ ఈక్వల్ టు, సైన్ ఏ ఈక్వల్ టు 3/5 అని ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సైన్కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపాటెన్యూస్. ఆపోజిట్ సైడ్ మనకు తెలుసు, ఆపోజిట్ సైడ్ మనకి తెలుసు. ఓకేనా? వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. హైపాటెన్యూస్ 5. అదే ఇప్పుడు మనము కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపాటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ వాల్యూ మనకు తెలుసా? తెలీదు. కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 సైడ్స్ తెలుసు, థర్డ్ సైడ్ తెలీదు. ఏ ఫార్ములా అప్లై చేస్తాం మనము? పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం అనమాట. సో పైథాగరస్ థీరం అప్లై చేసి థర్డ్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపాటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, హైపాటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 సైడ్స్. ఇక్కడ చూడండి, సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైపాటెన్యూస్, ఇది సైడ్ 1, ఇది సైడ్ 2 అనుకున్నాం అనుకోండి. హైపాటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఇది హైపాటెన్యూస్ పైథాగరస్ థీరం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ 3/5 ఇచ్చాడు, 3/5 ఇచ్చాడు. ఓకేనా? అంటే ఏంటి? ఆపోజిట్ ఒక సైడ్ వచ్చి 3, ఇంకొక హైపాటెన్యూస్ వచ్చి 5 అనమాట. సో హైపాటెన్యూస్ 5 కాబట్టి 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్. S2 తెలియదు కాబట్టి సైడ్ 2ని అలాగే రాస్తాను. 5 స్క్వేర్ ఏమవుతుంది? 25. 3 స్క్వేర్ ఏమవుతుంది? 9 ప్లస్ S2 స్క్వేర్. 25 మైనస్ 9 16 ఈక్వల్ టు S2 స్క్వేర్. S2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16, S2 ఈక్వల్ టు 4 అనమాట. సో ఇప్పుడు ఏం తెలిసింది? థర్డ్ సైడ్ వచ్చి 4, థర్డ్ సైడ్ అంతా 4 అనమాట. సో సైన్ ఏ అన్నాడు కాబట్టి, సైన్ ఏ అన్నాడు కాబట్టి దీనికి ఆపోజిట్ చూద్దామా? దీనికి ఆపోజిట్ ఏదైతే ఉందో ఇది 3, హైపాటెన్యూస్ వాల్యూ. సో ఈ వాల్యూ 3, హైపాటెన్యూస్ వాల్యూ 5. ఇప్పుడు మనం కనుక్కున్న S2 సెకండ్ సైడ్ వాల్యూ ఎంత? 4. ఓకే, సో ఇప్పుడు డయాగ్రామ్ ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూడండి. సైన్ థీటా ఈక్వల్ టు 3/5. ఆపోజిట్ సైడ్ 3, హైపాటెన్యూస్ 5. అడ్జసెంట్ సైడ్ మనం ఇందాకే ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? సైన్ థీటా ఈక్వల్ టు 3/5 విచ్ ఈస్ ఆపోజిట్ సైడ్ బై హైపాటెన్యూస్. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు కాస్ థీటా ఫైండ్ అవుట్ చేస్తాం. కాస్ థీటా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపాటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంత? అడ్జసెంట్ సైడ్ ఇక్కడ చూడండి. సో విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ చూస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ. ఓకేనా? సో ఇక్కడ థీటా ఉంది. ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇదేమవుతుంది? ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇదేమో హైపాటెన్యూస్. సో
సైన్ థీటా వచ్చి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంత? 4 బై హైపోటెన్యూస్ ఎంత? 5. సో కాస్ థీటా ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా tan థీటా అడిగితే మనం ఏం రాస్తామో? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత? డయాగ్రామ్ చూస్తే ఆపోజిట్ సైడ్ 3, అడ్జసెంట్ సైడ్ 4. సో ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. అలా లేదు అనుకుంటే సైన్ థీటా బై కాస్ థీటా రాయండి. సైన్ థీటా బై కాస్ థీటా. మనకు ఆల్రెడీ సైన్ థీటా వాల్యూ ఎంత? 3/5. 3/5 డివైడెడ్ బై కాస్ థీటా వాల్యూ 4/5. 5 క్యాన్సిల్ అయితే 3/4 ఇస్ ద ఆన్సర్. 3/4 ఇస్ ద ఆన్సర్. సో ఇది జస్ట్ బేసిక్స్ అన్నమాట. దీని తర్వాత ఇంకా డీప్గా మనం చదువుతాం.